మీకు వార్తలు రాయడం విశ్లేషణ చేయడం వచ్చా? అన్యాయాన్ని ప్రశ్నించడం తెలుసా? ఇంకెందుకు ఆలస్యం? క్యూ న్యూస్ మిమ్మల్ని ఆహ్వానిస్తుంది. క్యూ న్యూస్లో పనిచేయడానికి అనుభవం గల కంటెంట్ రైటర్స్ కావాలను. సంప్రదించవలసిన నెంబర్లు 8688926084. ఈ నల్లగొండ గడ్డ మీద మంత్రి అయిన తర్వాత మనందరూ తెలుసు, ఢిల్లీలో ఆంధ్ర పెట్టుబడిదారుల మీద పోరాటం చేసి పెప్పర్ స్ప్రే కొట్టిన నా తెలంగాణ నాకు కావాలి. ఇప్పుడు ఇద్దరు వీరున్నారు ఇక్కడ. ఒకరేమో పార్లమెంట్ లో పెప్పర్ స్ప్రే కొట్టినా నేను చనిపోయినా కూడా నా తెలంగాణ రావాలని కొట్టాడినటువంటి నాయకుడు పొన్నం ప్రభాకర్ అని ఉన్నాడు. ఇంకొక నాయకుడు మంత్రి పదవి నా కాలి గోటితో సమానం, మంత్రి పదవి రాజీనామా చేసి ఇదే క్లాక్ టవర్ దగ్గర తెలంగాణ కోసం అధికార పార్టీని వదిలేసి దీక్ష చేసిన నాయకుడు కోమటిరెడ్డి వెంకరెడ్డి గారు. ఈ ఇద్దరు నాయకులు వచ్చినప్పుడు ఏదో ఒక రిజల్ట్ ఈ సభ ద్వారా ఉండాలి. పూలే విగ్రహం ప్రారంభించుకున్నాం, దండేసి దండం పెట్టిపోయేది కాదు. ఈ నల్లగొండ సభ ఒక రాష్ట్ర చరిత్రలో హిస్టారికల్ గా మిగిలిపోవాలని చెప్పి సందర్భం గుర్తు చేస్తున్నా. ఏ ఉద్యమమైనా ఏ పోరాటమైనా నల్లగొండ గడ్డ మీద నుంచే పుట్టింది. ఆ రోజు కేసీఆర్ గారు ఆమరణ నిరాహార చేస్తారని డ్రామా చేసినప్పుడు అగ్గిపెట్ట హరీష్ రావుకు అగ్గిపెట్ట దొరకకపోతే, అరే మీ డ్రామాలు కట్టిపెట్టండిరా, తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట వారసత్వం ఉంది నాకు అని చెప్పి ఇలా మంటల్లో గాలి బూడిదైపోయి నా చావుతోటైనా తెలంగాణ రావాలన్నటువంటి కాసోజు శ్రీకాంతాచారి పుట్టిన గడ్డ మన నల్లగొండ గడ్డ. అదే విధంగా ఒక బొమ్మగొని ధర్మవృక్షం, ఒక నిమ్మల రాములు, ఒక ఉప్పల మల్సూరు, ఒక వడ్డెల్లి బుచ్చిరాములు, ఎంతో మంది, ఒక సాంబశివుడు, ఎంతో మంది మహనీయులు పుట్టిన గడ్డ ఈ గడ్డ. ఇక్కడ సామాజిక చైతన్యం, రాజకీయ చైతన్యం ఎక్కడ ఎక్కువ ఉన్నది కాబట్టి మొన్న కేసీఆర్ ఇంటికి పంపించినాం. కేసీఆర్ ఇంటికి తక్షణమే రాష్ట్రంలో కులగణన కమిషన్ ఏర్పాటు చేసి కులగణన ప్రారంభించి బీసీ రిజర్వేషన్లను 42% పెంచాలని చెప్పి ఈ సందర్భంగా మనందరం ప్రధానంగా విజ్ఞప్తి చేస్తున్నాం. ఇవాళ కులగణన చేస్తే రాహుల్ గాంధీ గారు ఇండియా కూటమి తరఫున మేము దేశవ్యాప్తంగా కులగణన చేస్తామని చెప్పడం జరిగింది. ఇక తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ కులగణన చేస్తా అంటున్నది. మీరు కులగణన చేసి బీసీ రిజర్వేషన్లు వేస్తే బీసీలందరూ కాంగ్రెస్ పార్టీ వైపు 100% ఉంటారు. అది నగ్న సత్యం. కాబట్టి కులగణన చేసి 42% రిజర్వేషన్ పెంచండి. పొన్నం ప్రభాకర్ బీసీ మినిస్టర్ అయినాక ఒక 11 బీసీ కార్పొరేషన్ ఏర్పాటు చేశారు. అదేవిధంగా ప్రగతి భవన్కు పూలే భవన్ పెట్టారు. కులగణన మీద జీవో తీశారు. మీరు తక్షణమే కులగణన చేయిస్తే ఎవరి జనాభాలు ఎక్కడెంతో మనకు బడ్జెట్ లో విద్యారంగంలో రాజకీయ రంగంలో న్యాయం జరుగుతుంది. కాబట్టి ఆ విధంగా చేయాలి. ఇక చివరిగా చెప్పేది ఏంటంటే, హైదరాబాద్ లో కేసీఆర్ ఏమన్నాడు, తెలంగాణ వస్తే ఆంధ్ర వాళ్ళ విగ్రహాలు కోదాడ పరిమళ దాటిస్తాడు. కానీ ఒక్కడి విగ్రహాలు తీసేలే, ఆంధ్ర విగ్రహాలు అక్కడనే తీసుకొస్తున్నాయి.
మేము ఆంధ్ర విగ్రహాలతో మాకు సంబంధం లేదు. కానీ మానవుడైనటువంటి మహాత్మా జ్యోతిబా పూలే విగ్రహం రాష్ట్ర రాజధాని లేదు. ఇక నల్గొండలో మా రామరాజు గారు బీసీ సంఘం కష్టపడి ఎమ్మెల్యే గారు మంత్రి గారు సహకారంతో ఒక బీసీ భవన్ కట్టుకొని ఇంత పెద్ద కార్యక్రమం చేసిండు. పూలే 4.5 కోట్ల మందికి ఆత్మగౌరవానికి ప్రతీక, బడుగు బలైన వర్గాల ప్రతీక మహాత్మా జ్యోతిబా పూలే. మా గౌరవాన్ని కాపాడాలంటే, మా మనోభావాలను కాపాడాలంటే హైదరాబాద్ మహాత్మా జ్యోతిబా పూలే విగ్రహాన్ని భారీ ఎత్తున ఏర్పాటు చేయాలని చెప్పి ఈ సందర్భంగా మీకు మేము ఇక్కడ కోరుకునేది ఏం లేదు సార్. నల్గొండ శాసనసభ్యులు, ఈనాడు రోడ్లు భవనాల శాఖ, సినిమా ఫోటోగ్రఫీ మంత్రి, తెలంగాణ ఉద్యమకారుడు, ఆనాడు తెలంగాణ సాధన కోసం తెలంగాణను అవమానపరిచే దిశలో ముఖ్యమంత్రి మాట్లాడితే తెలంగాణను అవమానపరిచే ముఖ్యమంత్రి కేబినెట్ లో నేను ఉండను అని రాజీనామా చేసి ఇచ్చినటువంటి మా యువజన కాంగ్రెస్ నాయకుడు, మా అందరికి కూడా మార్గదర్శి పెద్దలు కోమరెడ్డి వెంకరెడ్డి అన్నగారికి నమస్కరిస్తూ, అదేవిధంగా స్థానిక మున్సిపల్ చైర్మన్ శ్రీనివాస్ రెడ్డి గారు, వైస్ చైర్మన్ రమేష్ గౌడ్ గారు, జాతీయ బీసీ సంఘం అధ్యక్షులు జాజుల శ్రీనివాస్ గారు, పల్లె లక్ష్మణ్ గారు, తన్ను శ్రీనివాస్ యాదవ్ గారు, స్థానిక సంస్థల జాయింట్ కలెక్టర్ గారు, మిగతా నల్గొండ జిల్లాకు సంబంధించినటువంటి పెద్దలు, ఇక్కడికి ఇచ్చేసినటువంటి సహోదర విద్యార్థులకు ప్రజలందరికీ హృదయపూర్వకంగా నమస్కారం. ఈ రోజు ఎప్పుడో ఏప్రిల్ 11, 1827లో పుట్టిన జ్యోతిబా పూలే, ఎప్పుడో జనవరి 3వ తేదీ 1831లో పుట్టినటువంటి సావిత్రిబాయి పూలే యొక్క విగ్రహాలను ఆవిష్కరించుకున్నాం. ఎందుకు అంత ప్రాధాన్యత? వాళ్ళిద్దరు విగ్రహాలను ఆవిష్కరించుకొని మనం ఏం చెప్పదలుచుకున్నాం? విగ్రహాలు అసలు ఎందుకు పెట్టుకుంటాం అంటే, ఆ మహానుభావులు చేపట్టినటువంటి ఒక సంక్షేమ కార్యక్రమం కావచ్చు, ఒక సమస్యకు పరిష్కార మార్గం కావచ్చు, వారు తెచ్చినటువంటి ఒక సంస్కరణ కావచ్చు. ఇలా ఈ సమాజం వారిని అందరూ పరిశాలి. బీసీలకు న్యాయం చేస్తున్నామని, బీసీలకు సంబంధించి చాలా సంక్షేమ కార్యక్రమాలు తీసుకుంటామని చెప్పిన ప్రభుత్వం, నేను బీసీ మంత్రి అయిన తర్వాత పోయి రికార్డులు లెక్క చూస్తే ఎక్కడ కూడా బీసీల సంక్షేమానికి ఆచరణీయమైనటువంటి కార్యక్రమం జరగలేదు. మాటలు కోటలు దాటినాయి, కానీ న్యాయంగా ప్రజలకు సంబంధించిన లాభం జరగలేదు. ఎప్పుడో ఎన్నికలప్పుడో బీసీ బంధు పేరు మీద కొంతమందికి ₹1,00,000 ఇచ్చి, ఆ ₹1,00,000 అప్లికేషన్ లక్షల మంది పెట్టుకుంటే కొంతమందికి మాత్రం శాసనసభకు 100-200 మంది ఇచ్చినారు. అది కూడా టీఆర్ఎస్ నాయకులు ఎంపిక చేస్తే. కానీ ఈ రోజు బీసీ పారిశ్రామికవేత్తలకు కావచ్చు, చిన్న తరహా పరిశ్రమలు పెట్టుకునేటువంటి వాళ్ళకి కావచ్చు, కుల వృత్తులను రక్షించడానికి కావచ్చు, అన్ని రకాల చర్యలకి బడ్జెట్ లో కార్యక్రమం తీసుకోబోతా ఉన్నామనే మాట సందర్భంగా మనం చెప్తాం. ఏది ఒకటే రోజు మార్పు రాదు. 10 సంవత్సరాలుగా నిర్లక్ష్యానికి మార్పులు చేర్పులు చేసేటువంటి శ్రీకారాన్ని బలైన వర్గాల శాఖ మంత్రిగా సహచర కేబినెట్ మంత్రులతో గౌరవ ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి గారి సూచనల మేరకు రాబోయే కాలంలో బలైన వర్గాలకు సంబంధించి మంచి జరగాలనే శాసనసభలో కుల జనగణన తీర్మానం చేశాం, జీవో తీశాం, 150 కోట్లు కేటాయించాం, విధి విధానాలు నిర్వహించాం. తప్పకుండా కార్యాచరణ తీసుకొని ముందుకు పోతా ఉన్నాం. యావత్ తెలంగాణ ప్రజలకు సహకరించాలని కోరుతా ఉన్నాం. ఈ జనగణన ద్వారా రాహుల్ గాంధీ గారు చెప్పినట్టుగా ఎవరి వాటా ఎంతో, ఎవరి సంఖ్య అంత అనే విధంగా చేపట్టేటువంటి ఆలోచనతో ఉన్నాం. అదే కాదు, ఇంకే కార్యక్రమం కుల వృత్తులకు సంబంధించి ప్రోత్సహించే విధంగా అన్ని రకాల ఆర్థిక పరిపుష్టి కలిగే విధంగా చర్యలు తీసుకుంటామని మనవి చేస్తూ, ఇలా ఆ జ్యోతిబా పూలే, సావిత్రిబాయి పూలే గారి ఆశయాలను తీసుకొని మా ప్రభుత్వం ముందుకు పోతుందని మరొక్కసారి సందర్భంగా మీ అందరికీ మనవి చేస్తూ, ఈ అవకాశం కల్పించిన నల్గొండలో ఇంత పెద్ద ఎత్తున జ్యోతిబా పూలే ఆశయాలకు అనుగుణంగా ఒక దురాచారాన్ని తొలగించి ఉండకపోతే ఇలా ఏమైతుందో ఒక్కసారి ఆలోచించండి. ఆ విధంగా పోరాడినటువంటి ఆ యొక్క మహాత్ముల
ఆలోచనకు అనుగుణంగా ఈ సమాజం నడవాలని, అందులో సామాజిక న్యాయానికి సంబంధించి స్వాతంత్రం వచ్చిన 1947 నుంచి ఇలా 2024 వరకు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు ఏదైనా సంక్షేమ నిర్ణయం తీసుకుంటే అది కాంగ్రెస్ తోటి మాత్రమే సాధ్యమైందనే మాట సందర్భంగా మనం చేస్తా ఉన్నాం. తప్పకుండా ఈరోజు జాతిల శ్రీనివాస్ గారు చెప్పినా, రామరాజు గారు చెప్పినా మా ప్రభుత్వం తప్పకుండా బలైన వర్గాలకు సంబంధించి కట్టుబడి ఉంది. కార్పొరేషన్ ఏర్పాటు చేసినాం, ఏర్పాటుకే పరిమితం కాదు, తప్పకుండా వాటికి అవసరమైన నిధులను కేటాయించే బాధ్యత మొత్తం మా మంత్రివర్గం మీద ఉంది అనే మాట కూడా సందర్భంగా మనం చెప్తాను. దాంతో పాటుగా ఫీజులు, రియంబర్స్మెంట్, మెస్ ఛార్జీలు గత ప్రభుత్వం పెట్టిన బకాయిలను ఒక్కొక్కరిగా చెల్లించుకుంటూ ఎటువంటి బకాయి లేకుండా ఎప్పటికప్పుడు ఇచ్చే విధంగా చర్యలు తీసుకునే ప్రయత్నం చేస్తాం. ఇంత పెద్ద ఆర్థిక సంక్షేమం, ఆర్థికమైనటువంటి లోటు ఉన్నప్పటికీ కూడా మరి పరిపాలనా దక్షత కాంగ్రెస్ పార్టీ నాయకత్వానికి తెలుసు కాబట్టి అన్నిటినీ అధిగమించి ముందుకు పోయే ప్రయత్నం చేస్తా ఉన్నాం. ఈరోజు జ్యోతిబా పూలేకు సంబంధించినటువంటి గురుకుల పాఠశాలల్లో కావచ్చు, లేదా సంక్షేమ హాస్టల్, ఇక్కడ గురుకులాలు 15 ఉంటే హాస్టల్ 26 హాస్టల్ ఉంటే హాస్టల్లో 5,000 మంది చదువుతా ఉన్నారు. 15 గురుకులాల్లో 6వ తరగతి డిగ్రీ దాకా ఉన్నాయి. డిగ్రీలో కొన్ని ఖాళీలు ఉన్నాయి. నేను విద్యార్థుల తల్లిదండ్రులు తెలంగాణ వ్యాప్తంగా దాదాపు 4,000 ఖాళీలు ఉన్నాయి. భోజనము, వసతి, బట్టలు, పుస్తకాలు, అన్ని రకాల సౌకర్యాలు. మొన్ననే 6,000 మంది రిక్రూట్మెంట్, పర్మనెంట్ రిక్రూట్మెంట్ చేసుకొని ప్రైవేటుకు ధీటుగా విద్యనందించే గురుకులాల్లో మరి విద్యార్థులు చేరి కావాలని ఈ రాష్ట్ర ప్రభుత్వ పక్షాన ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ విద్యార్థులను తల్లిదండ్రులను కోరుతా ఉన్నాం. ఇక్కడ ఇంకొక మాట, ఇక్కడికి ఇచ్చేసినటువంటి తల్లిదండ్రులే కాదు, ప్రతి ఒక్కరు దయచేసి ఒక మాట ఇలా ప్రతిజ్ఞ చేయాలి. ఇలా విగ్రహ ఆవిష్కరణ చేసుకున్నాం. నిజంగా వారి ఆశయాలు నెరవేరాలంటే మన పిల్లలే కానీ, మన చుట్టుపక్కల పిల్లలే కానీ, సమాజంలో మనకు ఎక్కడ కనిపిస్తే అక్కడ ప్రతి ఒక్కరిని విద్యావంతులు చేయడం, ఈ పోటీ ప్రపంచంలో ప్రతి ఒక్కరు చదువుకునే విధంగా, సంస్కారవంతమయ్యే విధంగా, వారు చూపిన మార్గంలో నడిచే విధంగా మన యొక్క బాధ్యత నెరవేర్చాలని సందర్భంగా కోరుతా ఉన్నా. మొన్ననే గ్రూప్ 1 రిజల్ట్ వచ్చినాయి. దాదాపు 5,000 మంది బీసీ స్టడీ సర్కిల్ ట్రైనింగ్ తీసుకుంటే 406 మంది క్వాలిఫై అయినారు. వాళ్ళందరికీ గ్రూప్ 1 ఉద్యోగం రావాలని ఆ భగవంతుడు, అలాగే పెద్దలు గౌరవనీయులు సభాధ్యక్షుడు, ఈరోజు మహానుభావుడు మహనీయురాలు, ఈరోజు మహాత్మా జ్యోతిరావు పూలే అలాగే సావిత్రిబాయి విగ్రహావిష్కరణ చేసుకుంటున్న సందర్భంగా మీ అందరూ కూడా ఈ దాన్ని ఏర్పాటులో పాత్ర పోషించిన మీ అందరికీ, ముఖ్యంగా మా రామరాజు గారికి, వారి టీం అందరూ కూడా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, అలాగే ఈ కార్యక్రమానికి మా తమ్ముడు తెలంగాణ పోరాట యోధుడే కాదు, ప్రతి సమస్య మీద స్పందించే వ్యక్తి, ఇవాళ రవాణా శాఖ మంత్రిగా ఈ రోజు ప్రతిరోజు కూడా చూస్తున్నాం. పక్క నుంచి ఆర్టీసీ బస్సు పోతే పొన్నవానే కనిపిస్తాడు. 60 కోట్ల మంది మహిళలు ఇవాళ ఉచితంగా బస్ ఎక్కి బిడ్డ దగ్గరికి పోతున్నారు, గుడి దగ్గరికి పోతున్నారు, పెళ్లి దగ్గరికి పోతున్నారు. ఎప్పుడైనా టైం పాస్ అయితే షాపింగ్ పోతున్నారు, టైం పాస్ కావాలంటే. అయినా కానీ మళ్ళా 1000 బస్సులు కొనడమే కాదు, 1000 బస్సులు కొనడమే కాదు, ఇవాళ మనొక మహానుభావుడు మహనీయులు విగ్రహావిష్కరణకి మా రామరాజన్న నా దగ్గరికి వచ్చి జ్యోతిరావు పూలే విగ్రహావిష్కరణ అంటే నేను ఎప్పుడు ఏది డేట్ అని అడగలే, ఓకే అని చెప్పిన. ఇంకా మా రామరాజన్ అంటే నాకు చాలా దగ్గర, వాళ్ళ తమ్ముడు అని వాళ్ళ ఫ్యామిలీ మెంబర్. నేను ఎప్పుడు వాళ్ళ ఇంటికి పోతుండా, ఇంకా ఏదో చెప్పబోతున్నావు, నాకు డేట్ అవసరం లేదు, ఏం అవసరం లేదు. అంత పెద్ద మహానుభావుని విగ్రహావిష్కరణ నన్ను పిలుస్తున్నావు, నువ్వు ఏ డేట్ అయినా వస్తున్నావు అని చెప్పిన. ఇలా రావడం జరిగింది. ఇలా రావడంతో కాదు, నాకు చాలా సంతోషం ఏంటంటే నిన్న రాత్రి మద్రాసులో ఉండి ఉదయం 3 గంటలకు 4 గంటలకు లేచి ఎయిర్పోర్ట్కి వచ్చి డైరెక్ట్ గా ఎయిర్పోర్ట్కి వెళ్ళి మన నల్గొండ పట్టణానికి తొలిసారిగా మంత్రిగా వచ్చినందుకు మా తమ్ముడు ఉద్యమకారునికి
మంత్రి గారికి మంత్రి గారి అంటే ఆయన ఒక మంత్రినో ఒక బీసీ నాయకుడో కాదు. తెలంగాణలో ఆ రోజు 13 మందికి ఫ్లోర్ లీడర్ గా ఎంపీలకు నాయకులుగా చిన్న ఏజ్ లోనే పార్లమెంట్ లో సొంత పార్టీ సోనియా గాంధీతో కూడా కొట్లాడిండు. నువ్వు ప్రకటించిన 6 దశాబ్దాల కోరిక మా తెలంగాణ ఇయ్యకపోతే మా పిల్లలు చచ్చిపోతున్నారని చెప్పి ఇక్కడ ఉన్న అధికార పార్టీ మా సొంత ముఖ్యమంత్రి కూడా ఇద్దరం కలిసి గట్టిగా ఎదిరించిన వాళ్ళం. అలాంటి వ్యక్తి అలా వస్తున్నాగానే అందరూ అంటున్నారు. నాకు కూడా డౌటే ఉండే, లేకపోతే ఈ మొత్తం ఏరియా అంతా కూడా 40,000 మంది వస్తున్నాయి. పొన్నం ప్రభాకర్ వస్తుందండి. ఆయన అంత గట్టి నాయకుడు. ఈ రోజు నాకు చాలా దగ్గర మిత్రులు 35 ఏళ్ళకెళ్ళి మేము ఎన్ఎస్ఓ యూత్ లో పనిచేస్తాం. వచ్చుడే కాదు, ఈ విగ్రహావిష్కరణలో పాల్గొనడే కాదు, 60 బస్సులు కూడా మా నల్లగొండ ఇవ్వడం నార్కట్పల్లి గవర్నమెంట్ పైసలు కాదు. మీరు అనుకునే మినిస్టర్ అంటే ఎన్ని గవర్నమెంట్ పైసలు. నా కొడుకు పేరు మీద ప్రతి ఫౌండేషన్ మీద ఇవాళ కూడా మా ముఖ్యమంత్రి గారు మేము మా మంత్రులం ఒక టీమ్గా పనిచేస్తున్నాం. ఇలా తండ్రి కొడుకు బిడ్డ చెప్తే అడిగడం కాదు. ఇది మా క్యాప్టెన్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. మేము ఏది చెప్పినా మాకు పెద్దోళ్ళు అంటే గౌరవిస్తాడు, చిన్నోళ్ళు అంటే ప్రేమిస్తాడు. అందరం కలిసికట్టుగా నిర్ణయాలు తీసుకుంటాం. ఒకటే నిర్ణయం తీసుకున్నాం, ఈ హాస్టల్లో ప్రతి రూమ్ లో 4-5 కంటే ఎక్కువ ఉండొద్దు. ఇప్పుడు 20 మంది పిల్లలు ఉంటున్నారు హాస్టల్లో. పేదవాళ్ళు, బీసీలు, బడుగు బలహీన వర్గాల వాళ్ళు, పేదరికం చదువుకు అడ్డు రావద్దు, వసతులు ఉండాలని ప్రతి కాన్స్టిట్యూన్సీలో 25 ఎకరాలలో 80 కోట్లు పెట్టి ఇలా హాస్టల్ కాంప్లెక్స్ కట్టబోతున్నాం. మన నల్గొండ ఎస్ఎల్బిసి దగ్గర కూడా 25 ఎకరాల ల్యాండ్ ప్రపోజల్ పంపినాం. 80 కోట్లతోని త్వరలోనే దాని శంకుస్థాపన కూడా చేసుకొని ఆ మెడికల్ కాలేజ్ ఎదురుగానే అక్కడ హాస్టల్స్ కడుతున్నాం. దాంతో పాటు మనకు ఒక 20 కోట్లు పెట్టి కలెక్టర్ ఎదురుగా నా ఆర్ఎండ్బి డిపార్ట్మెంట్కి వెళ్ళి స్కిల్ డెవలప్మెంట్ సెంటర్, ఐటీఐ, పాలిటెక్నిక్ చదువుకున్న వాళ్ళకు ఉపాధి కల్పించడానికి వాళ్ళకి డిఫరెంట్ మహిళా సంఘాల ట్రైనింగ్ సెంటర్ కట్టిస్తున్నాను. అది కూడా వర్క్ స్టార్ట్ అయింది. అందుకని చాలా కార్యక్రమాలు ఉన్నా అసలు విషయం మనం మాట్లాడుకొని 2 నిమిషాల తర్వాత మన ముఖ్యమంత్రి గారు మాట్లాడతారు. సావిత్రిబాయి పూలే ఆ రోజుల్లో ఆ మూఢనమ్మకాలతో మహిళలు, బాలికలు చదువుకోవద్దనే కండిషన్ ఉండేది. ఆమె భయపడుకుంటూ చదువుకుంటూ ఆమె స్కూల్కి పోయి చదువుకునే టైంలో ఆమె బ్యాగులో పుస్తకాలతో పాటు ఒక చీర కట్టుకుని పోయేది, ఎక్స్ట్రా సారీ పెట్టుకుని. ఎందుకంటే బడికి చదువుకుంటే ఆచారం అపచారం అని, చదువుకోవద్దని మహిళలు దాని నుంచి పోరాటం చేసి ఆ బురద మీద తల్లిన మళ్ళా బట్టలు మార్చుకొని చదువుకొని ఒక టీచర్గా ఆ రోజు 2 భార్యాభర్తలు చదువుతోనే మనం బాగుపడతామని చెప్పి, అది కూడా మహిళలు చదువుకోవాలి. పురుషుడు చదువుకుంటే ఆయన ఒక్కరికే తెలివి వస్తుంది. అదే ఆ తల్లి చదువుకుంటే, మహిళ చదువుకుంటే ఆ ఇంట్లో ఉన్న కుటుంబం అంతా కూడా విద్య వస్తుందని చెప్పి ఆ విద్యారంగానికి 180 సంవత్సరాల క్రితమే ఆయన పునాది వేసిన. అలాంటి వారి జయంతిని మొట్టమొదటిసారి కాంగ్రెస్ ప్రభుత్వం రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ముఖేష్ గౌడ్ గారు బీసీ వెల్ఫేర్ శాఖ మంత్రిగా అప్పుడు బయటకు వచ్చింది. ఈయన జీవిత చరిత్ర మనం ఆంధ్రప్రదేశ్ తీసుకొచ్చినాము. మొదటి విగ్రహం మన వెంకయ్య గౌడ్ చైర్మన్గా, నేను ఎమ్మెల్యేగా గడియారం దగ్గర వారి విగ్రహం ఏర్పాటు చేసుకున్నాం. అప్పటికి ఆంధ్రప్రదేశ్ ఎక్కడ లేదు. ఇప్పుడే హైదరాబాద్ లో కూడా ఉన్నదని చెప్పిన మా ప్రభాకర్ అన్న. ఇంకా కూడా ఈ మహనీయులు విగ్రహాలు పెట్టుకోగానే మనం అన్ని సమస్యలు పరిష్కరించినట్టు కాదు, ఆయన చూపిన పాటలు నడవాలి. ప్రతి లింగ భేదం లేకుండా పురుషులు, మహిళలు అందరూ చదువుకున్నప్పుడే సమాజం బాగుపడుతుంది. బస్సులు ఒక ఏసీ బస్సు ఇవాళ ప్రారంభించుకున్నాం. రేపటికెళ్ళి నడుస్తాయి. ఒక త్వరలోనే అయితే నల్గొండకెళ్ళి ఒక ఏసీ బస్సు నాన్ స్టాప్, తిరుపతికి ఒక ఏసీ బస్సు, మరొక వచ్చే వారం మరొక హైదరాబాద్ ఏసీ బస్సు కూడా శాంక్షన్ చేస్తూ రాబో కాలంలో ఈ 60 బస్సులే కాదు నల్గొండ జిల్లాలో మాకు, ఎందుకంటే ఆయన ట్రాన్స్పోర్ట్ మినిస్టర్, నేను ఆర్ఎండ్బి మినిస్టర్. నేను ఎక్కడ రోడ్ ఉంటే నేను చెప్పంపగానే ఆయన బస్సు వేస్తాడు. ఎందుకంటే బస్సులు వేసేది ఆయన, రోడ్లు వేసేది నేను. మన ఇద్దరు అన్నదమ్ములం మేము. కాబట్టి తప్పకుండా మన జిల్లా అభివృద్ధి చేసుకుందాం. ఇవాళ సమయం లేదు. వారికి హైదరాబాద్ ఇన్ఛార్జ్ మినిస్టర్ గా పెద్ద బాధ్యత ఉన్నది. ఎక్కువ ఎమ్మెల్యేలు లేకున్నా ఇటు కరీంనగర్ చూసుకుంటూ తెలంగాణ ఆర్టీసీని, నష్టాలున్న ఆర్టీసీని లాభాలకు తెస్తూ, కోట్ల మంది ప్రయాణికులకు ఇలా ఉచితంగా ఇస్తూ, బస్సులు కొనుక్కుంటూ, సంస్థకు కార్మికులకు రావాల్సిన బకాయిలు ఇచ్చుకుంటూ 24 గంటలు బిజీగా ఉండే వ్యక్తి
ఇలా హైదరాబాద్ లో కొందరు మా కాంగ్రెస్ నాయకులు కార్పొరేషన్ చైర్మన్ గా బాధ్యత తీసుకుంటున్నారు. ఇందులో పాల్గొంటున్న మా మున్సిపల్ బుర్రి శ్రీనివాసరెడ్డి గారు, అబ్బాయి నమ్మేశ్వర గౌడ్ గారు వైస్ చైర్మన్ గారు, అలాగే మా జాల శ్రీనివాస గౌడ్ గారికి, వేదికమైన మా వెంకటనరసయ్య గారు, ప్రతి ఒక్కరికి పేరు ఆర్టీసీ నాయకులు ప్రతి ఒక్కరికి, అలాగే పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు మోహన్ రెడ్డి గారికి, ఈ ప్రాంత కౌన్సిలర్ అశ్విని గౌడ్ గారికి, ఇంకా అందరికీ పక్కకున్న మొత్తం కూడా మీ అందరికీ మనం చిన్న సభ అనుకున్నాం, కానీ ఇంత పెద్ద ఎత్తున సొంతంగా వచ్చిండ్రు. ముఖ్యంగా మా చిన్నారులు ఉన్నారు, మా చెల్లెళ్ళు ఇక్కడ ఉన్నారు. ఆ విగ్రహం ఇంకెక్కలు చూస్తే ఏం కావాలి మీకంటే మాకు డిఎల్ స్కూల్ లేవంటే రేపు సాయంత్రం వరకల్లా మీ అంతా ఫర్నిచర్ పంపిస్తా అని చెప్పిన వాళ్ళకి. ఈ స్కూల్ వెనుకనే ఉన్నది. మన ఎస్ఎల్బిసి గురుకులం పైన నేను కలెక్టర్ గారు పోయి ఒక ఐఐటి వచ్చింది అమ్మాయికి, ఒక ఇంటర్మీడియట్ లో స్టేట్ ఫస్ట్ ర్యాంక్ 440 మార్కులకు 438 మార్కులు వచ్చినది. అది నేను 2009లో మినిస్టర్ లో పెద్ద స్కూల్ కట్టించిన. అక్కడ ఒక వాళ్ళకు ఏమడిగిందంటే నాకు ఒక లైబ్రరీ సపరేట్ కట్టాలంటే వెంటనే నా సొంతంగా 25-30 లక్షలు పెట్టి లైబ్రరీ బిల్డింగ్ మొదలు పెట్టించిన. స్పోర్ట్స్ మెటీరియల్ కావాలంటే 25 సైకిల్ కొనిచ్చిన. లైబ్రరీ కావాల్సిన మెటీరియల్ అని ఇప్పించిన. మన నగర తుంగతుర్తి కాంటుంది వల్లాలకు పోతే అక్కడ 700 మంది పిల్లలు ఉన్నారు. వీళ్ళు రూమ్స్ తక్కువ ఉన్నాయి. నేను ఎంపీగా ఉన్నప్పుడు పోయినా మన మినిస్టర్ మొన్న పోయి ఆ వంటలు వచ్చాను. మాకు వంటకు సరిపోతలేదు. కనీసం 700 మందికి ఉండాలంటే రాత్రంతా ఉంటున్నాం తరగారు. ఎందుకు నీ బాధ ఏంటంటే 3 స్టవ్లు ఉన్నాయి పెద్దవి, 8 స్టవ్లు అయితే మీ పిల్లలకు టైం కొనగలుగుతాం అంటే 25,000 లెక్క 2.5 లక్షలు పెట్టి వాళ్ళకు 8 స్టవ్లు కొనిచ్చిన. క్యూ న్యూస్లో పనిచేయటకు సీనియర్ వీడియో ఎడిటర్స్ కావాలను సంప్రదించవలసిన నెంబర్లు 8688926084.